అందరికీ నమస్కారం అండి. మన భారతదేశంలో ఉన్న శైవ క్షేత్రాలలో చాలా ప్రముఖమైనది మహానంది ఆలయాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. నంద్యాల నుంచి 14 కిలోమీటర్ల దూరంలో, కర్నూలు నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఈ మహానంది ఉంది. ఈ ఆలయం చుట్టూ దట్టమైన అడవి, మంచినీటి కొలనులు, సున్నితమైన వాగులు ఇలా ఎన్నో ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన యాత్రా స్థలాలలో మహానంది ఒకటి. ఈ మహానంది ఆలయము 7వ శతాబ్దానికి చెందినది. ఈ ఆలయంలో ప్రధాన దైవము పరమేశ్వరుడు. నవనందులు అని పిలువబడే 9 నంది మందిరాలు మహానంది ఆలయానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. నవనందులలో మహానంది ఆలయము చాలా ప్రసిద్ధి చెందింది. పురాణ కథల విషయానికి వచ్చినట్లయితే, నంద్యాల రాజులలో ఒకరైన నందుడు ఒకసారి శివుడికి పాలతో అభిషేకం చేయాలి అనుకుంటాడు. పూజకు పాలు తీసుకురమ్మని ఆదేశిస్తాడు. ఈ విధి నిర్వహిస్తున్న గోపవరం గ్రామంలోని గోపకాపుర్లలో ఒకరు అకస్మాత్తుగా ఆవులలో ఒక ఆవు ప్రతిరోజు ఖాళీగా వస్తున్నట్లు గమనిస్తాడు. దీని వెనుక ఉన్న కారణం తెలుసుకోవటానికి ఒకరోజు ఆవును అనుసరించి అడవికి వెళ్లి పొద వెనుక దాక్కుంటాడు. ఆశ్చర్యంగా ఆ ఆవు చీమల పుట్ట వద్దకు చేరుకుంటుంది. కొంతసేపు మేత మేసిన తరువాత పాలు తాగటం ప్రారంభించింది. ఒక చిన్న పిల్లవాడు పాలు తాగుతుంటాడు. గోపాధికారి ఈ వార్తను రాజుకు తెలియజేశాడు. రాజు చాలా ఆశ్చర్యపోయి దానిని తాను స్వయంగా చూడాలి అనుకుంటాడు. మరుసటి రోజు అదే పనిగా ఆవు వెనకాలే వెళ్తాడు. ఆవు చీమల పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు ఇవ్వటం ప్రారంభించింది. ఆ యువకుడు మళ్ళీ పాలు తాగటం ప్రారంభిస్తాడు. కానీ రాజు ఆ దృశ్యాన్ని చూసిన వెంటనే దేవుడు వెంటనే మాయమవుతాడు. ఆవు చీమల పుట్టను నాశనం చేసేసింది. ఆవు యొక్క కట్లు ఇప్పటికీ చీమల పుట్ట పైన లోతుగా గుర్తించబడతాయి. ఆ ఆవు యొక్క కట్లు ఇప్పటికీ చీమల పుట్ట పైన కనపడుతుంటాయి. ఒకరోజు శివుడు రాజు కలలో కనిపించి ఆ ప్రదేశంలో తనను పూజించమని చెప్పాడు కాబట్టి రాజు మహానంది ఆలయాన్ని నిర్మించటం జరిగింది. ఈ ఆలయము 1500 సంవత్సరాల నాటిది. ఆలయ ప్రాంగణంలో దొరికిన శాసనాలను బట్టి ఈ ఆలయాన్ని అనేకసార్లు మరమ్మతులు చేసినట్టు తెలుస్తుంది. ఈ మహానంది ఆలయము అద్భుతమైన నిర్మాణాన్ని కలిగి ఉంది. ఆలయం లోపలికి ప్రవేశద్వారం దగ్గర ఒక పెద్ద నంది ఉంది. అందుకే దీనిని మహానంది తీర్థము అని పిలుస్తారు. ఈ నందిని గ్రామం నుంచే చూడవచ్చు. ప్రవేశద్వారం దగ్గర ఉన్న నందిని దాటినప్పుడు 2 శాశ్వతమైన కొలనులు కనపడతాయి. వాటిలో స్ఫటిక స్పష్టమైన నీరు ఉంటుంది. కొంచెం ముందుకు నడిచినట్లయితే రెండవ ప్రాకారము, మధ్యలో మంటపంతో 60 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న పుష్కరిణి కనపడుతుంది. ఈ మండపంలో ఒక చిన్న శివలింగం ఉంది. ఈ కొలనులో నీరు ఎప్పుడూ కూడా ఆగదు. శ్రీశైలధార, కైలాస తీర్థము, నరసింహద్వార మొదలైన 5 నీటి బుగ్గల నుంచి ఈ కొలనులోకి నీరు వస్తుందని చెప్తారు. మహాశివరాత్రి కార్తీక మాసంలో మహానందిలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. దేశం నలుమూలల నుంచి భక్తులు మహానందిని దర్శించుకోవడానికి వస్తారు. అన్ని నవనందులను సూర్యాస్తమయానికి ముందు ఒక రోజులో పూజించినట్లయితే చాలా మంచిదని భక్తులు నమ్ముతుంటారు. దసరా, ఉగాది మొదలైన పండుగలు కూడా మహానంది ఆలయంలో జరుపుతుంటారు. మహానందికి 16 కిలోమీటర్ల దూరంలో నంద్యాల రైల్వే స్టేషన్ ఉంది. మహానంది నంద్యాల నుంచి 16 కిలోమీటర్ల దూరంలో, కర్నూలుకు తూర్పున 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నూలు, నంద్యాల నుంచి బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. మహానంది ఆలయానికి సమీపంలో శ్రీశైల ఆలయము, అహోబిళ ఆలయము, యాగంటి ఆలయాలు ఉన్నాయి. జీవితంలో ఒక్కసారైనా తప్పక దర్శించుకోవలసిన అద్భుతమైన ఆలయము ఈ మహానంది ఆలయము. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.